భారతదేశంలో పూజారి లేని ఏకైక దేవాలయం, లక్ష శివలింగాల ప్రతిష్ఠ సంకల్పం ఉన్న శివాలయం శ్రీ 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 పంచధామ క్షేత్రం. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో ఉంది. ఇప్పటికీ ఈ ఆలయంలో 8,916 శివలింగాలు ప్రతిష్ఠ చేయబడ్డాయి. కొత్తగా ఎవరైనా శివలింగం వాళ్ళ పేరు మీద ప్రతిష్ఠ చేయవచ్చు. మీరు సొంతంగా శివలింగాన్ని తీసుకురావచ్చు లేదా ఆలయ ధర్మకర్తతో సంప్రదింపులు జరపవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు తెలియజేస్తారు. అసలు ఇన్ని వేల శివలింగాలు ఒకే దగ్గర చూస్తే తెలియని ఆనందం కలుగుతుంది. అసలు ఇన్ని వేల శివలింగాలు ఇక్కడ ఎందుకు పెట్టాలనుకున్నారో తెలుసా? ఈ గుడి పంచధామ దేవాలయం అంటే 5 ధామలు: గురుభాగం, శైవ భాగం, శివభాగం, విసర్జన భాగం, దోష నివారణ భాగం. ఈ భాగాలన్నీ కలిపి పంచధామ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడికి ప్రతి శివరాత్రి రోజున అఘోరీలు వస్తారు. ఒక ముఖ్యమైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వెళ్తారు. అలా ప్రతిష్ఠ చేసిన శివలింగాల్లో వాయు శివలింగం, స్ఫటిక శివలింగం, ద్వాదశి శివలింగాలు, సహస్ర శివలింగాలు, జల శివలింగం అయితే ప్రతిష్ఠ చేయబడింది. ఈ వాయు శివలింగాన్ని ఇన్ని వేల శివలింగాల మధ్యనైతే పెట్టడం జరిగింది. స్ఫటిక శివలింగం చూస్తే భక్తులకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఈ శివలింగాలతో పాటు వన దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, నాగబంధాలు కూడా ఉన్నాయి. అయితే వీడియో స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను, భారతదేశంలో అర్చకుడు లేని శివాలయం ఏదైనా ఉందంటే ఈ శివాలయం అని. అయితే ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు గారిని అడగడం జరిగింది. అసలు ఇక్కడ ఎందుకు అర్చకుడు పెట్టలేదని అడగడం జరిగింది. నా ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, అసలు ఇక్కడ ఎందుకు అర్చకుడు పెట్టలేదంటే ఈ శివలింగాలు అఘోరీలతో ప్రతిష్ఠ చేయబడిన శివలింగాలు, అంటే సాక్షాత్తు ఆ శివయ్య వచ్చే ప్రతిష్ఠ చేసినట్లు. అందుకే ఇక్కడ అర్చకుడు అంటూ ఏం ప్లాన్ చేయలేదని సమాధానం ఇచ్చారు. అసలు మీకు ఎందుకు ఈ గుడి కట్టాలని ఆలోచన వచ్చిందని అడిగితే ఆయన సమాధానం ఇస్తూ, నేను ఒక శివభక్తుడిని, ఎప్పటి నుంచో గుడి కట్టాలనుకున్నాను, ఇప్పటికి కోరిక తీరింది. నాలాగా ఎంతో మంది గుడి కట్టాలనుకుంటారు, కానీ ఈ రోజుల్లో గుడి కట్టాలంటే వేలల్లో కాదు లక్షల వ్యయంతో ఖర్చుతో కూడిన పని, ఒకరి వలన సాధ్యం కాని పని, లేదా అందరి కలిసి చేసిన శివలింగం మాత్రమే ఏర్పడుతుంది. అందుకే 1,00,000 శివలింగాలు పెట్టాలనే సంకల్పంతో ముందుకు వచ్చాను. ఇలా ఎవరు ముందుకు వచ్చి శివలింగం ప్రతిష్ఠ చేసినా వారు ఒక గుడి కట్టినట్లే. నిజంగా ఆయన ఆలోచన చాలా బాగుంది. మనకి 1,00,000 శివలింగాలు ఒకేసారి చూడడం కూడా ఫ్యూచర్ లో జరుగుతుంది. ఎవరైనా సరే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలంటే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో అయితే ఈ దేవాలయం ఉంది. మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఏ శివాలయంకి వెళ్ళినా ఒక శివలింగం మాత్రమే ఉంటుంది, కానీ ఇన్ని వందల వేల శివలింగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గుడిలో సరదాగా గడుపుతారు. ఆలయం చూస్తే చాలా విశాలంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు నాగబంధాలు, మీరు ఇక్కడ చూడొచ్చు సహస్రలింగాలు. ఈ గుడికి వచ్చిన శివభక్తులకి ఈ స్ఫటిక శివలింగాన్ని చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చూసుకుంటే జల శివలింగం అయితే ఉంది. లోపల ఎక్కువ వాటర్ ఉండడం వల్ల కనిపించడం లేదు. వాటర్ లేకపోతే ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చూడవలసిన గుడి అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే సాయిబాబా గుడి కూడా ఉంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.